అందరికీ నమస్కారం. కృతజ్ఞతను తెలిపే 2 పద్యాలు వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. మనకు ఎవరైనా సహాయం చేస్తే తిరిగి సహాయం చేయలేకపోయినా కృతజ్ఞతలు చెప్పడం అనేది బుద్ధిమంతుల లక్షణం. అలాంటి 2 కృతజ్ఞతను తెలిపే పద్యాలు వినండి. ఒకటి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోనిది. రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడు అనే ఒక బ్రాహ్మణుని కృష్ణుని దగ్గరకు పంపిస్తుంది. కృష్ణుడు అగ్నిద్యోతనుని ద్వారా రుక్మిణీదేవి పరిస్థితిని అర్థం చేసుకుని ఆ అగ్నిద్యోతనుని వెంట వస్తాడు రుక్మిణీ దగ్గరకు. అప్పుడు రుక్మిణీదేవి ఆ అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణునితో ఇలా అంటుంది: జలజాతేక్షణుతోడి తెచ్చితివి, నా సందేశము చెప్పిన నిలువం బెట్టితి, నీ కృపన్ బ్రతికితిన్, నీ ఎట్టి పుణ్యాత్మకుల్ గలరే, దీనికి ప్రత్యుపకృతి గావింపనేరన్, అంజలి గావించెద భూసురాన్వయమణి, సద్బంధు చింతామణి, భూసురాన్వయమణి, సద్బంధు చింతామణి. ఇక 2వ పద్యం మల్ల రామాయణంలోనిది. ఆంజనేయ స్వామి అశోకవనంలో ఉన్న సీతను కలుసుకుని రాముని క్షేమాలన్నీ ఆమెకు చెప్తాడు. ఆమె పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటాడు. ఆ సమయంలో సీతాదేవి ఆంజనేయ స్వామితో ఇలా అంటుంది: రవికులవార్ధి చంద్రుడగు రాముని సేమము చాల వింటి, నా వివిధములైన పాట్లు పృథివీపతికిన్ తగ చెప్పగల్గే, నేడు అవిరళ భంగినచ్చుగ నేనుపకారమేమియున్ చేయలేను, వసుధాస్థలివర్ధిలు బ్రహ్మకల్పముల్, వసుధాస్థలివర్ధిలు బ్రహ్మకల్పముల్.